కాళేశ్వరం విచారణ చివరి దశకు చేరుకుంది. 400 పేజీల నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. మే 2వ వారం లేదా 3వ వారంలో కాళేశ్వరంపై విచారణ పూర్తి కానుంది. వచ్చే నెలలో ప్రభుత్వానికి కమిషన్ ఫైనల్ రిపోర్ట్ అందజేయనుంది. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇంకా కమిషన్ కు చేరలేదు. దీంతో ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏకి మరోసారి కమిషన్ లేఖ రాసింది. రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపు 3 వారాల సమయం అడిగింది ఎన్డీఎస్ఏ. కాళేశ్వరం విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రసన్న, కాళేశ్వరంపై విచారణ దాదాపు 400 పేజీల ఫైనల్ రిపోర్ట్ కమిషన్ సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. మే 2వ వారం లేదా 3వ వారంలో ఫైనల్ రిపోర్టు, ఎందుకంటే దాదాపు ఏడాది పాటు నుంచి విచారణ కొనసాగిస్తుంది కమిషన్. ఫైనల్ రిపోర్టు వచ్చే నెల 2వ వారం లేదా 3వ వారంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం కూడా అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి దాదాపు ఐఏఎస్ అధికారి వరకు మొత్తం కూడా విచారించింది కమిషన్. పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఉంది. మొత్తం కూడా దాదాపుగా ఆ డేటానంతా కూడా ఇప్పుడు 400 పేజీల రిపోర్టును తయారు చేసే పనిలో అయితే ఉంది. ఈ మే 2 వరకు మొత్తం కూడా ఏదైతే ఇచ్చినటువంటి సేకరించినటువంటి డేటా మీద ఫోకస్ చేస్తూ మొత్తం కూడా దాదాపు 400 పేజీల ఫైనల్ రిపోర్టు తయారు చేసే పనిలో మే 2 వరకు ఈ పని కమిషన్ చేస్తోంది. మే 2 తర్వాత పూర్తి స్థాయిలో అంటే కేవలం పొలిటికల్ గత ప్రభుత్వం పెద్దలు మాత్రమే మిగిలి ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు అధికారులందరూ కూడా అయిపోయారు. గత క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలే ఇవాళ కాళేశ్వరం కూలిపోవడానికి ప్రధాన కారణమైంది అనేది కాళేశ్వరం కమిషన్ చాలా స్పష్టంగా విచారణలో అధికారులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ముందు నుంచి కూడా మీడియా రిపోర్టర్లందరినీ కూడా ముందు నుంచి కూడా విచారణలో ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా మీడియా అంతా కూడా అక్కడ మీడియా ముందే విచారించినటువంటి నేపథ్యం ఉంది. ముందు నుంచి అధికారులు ఏం చెప్తున్నారు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. మే 2 తర్వాత మరో దఫా విచారణలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు, అట్లనే ఇటు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా గతంలో హరీష్ రావు చేసిండ్రు, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ చేశారు. కాబట్టి ఈ ముగ్గురికి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేది అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే నాట్ నెససరీ టు హ్యావ్ టోటల్ డాక్యుమెంట్స్ అంటూ కమిషన్ చెబుతోంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, విచారణ అంత నెససరీ కాదు అనేది కమిషన్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి పిలుస్తున్నారా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ పిలిస్తే హాజరవుతారా విచారణకు ముగ్గురు లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళని నోటీసులు ఇచ్చి విచారిస్తుందా లేదా మొత్తం కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేస్తుందా, వచ్చే నెలలో పూర్తి స్థాయిలో కమిషన్ ఈ విచారణ పూర్తి చేసి వెళ్తుందా అనేది అయితే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా గత క్యాబినెట్ కావచ్చు, గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వారి ఆదేశాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, కృంగుబాటు జరిగింది. ఈ ఏజెన్సీ సంస్థలు కావచ్చు, అట్లనే మిగతా ఏవైతే కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాల్లో వివిధ సంస్థలన్నీ కూడా గత ప్రభుత్వం కావచ్చు, గత సిఎస్లు కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన విధంగానే పై అధికారులు ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారం నడుచుకున్నాం అనేది అధికారులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఈ అధికారుల విచారణ పూర్తయిన నేపథ్యంలో 400 పేజీల ఫైనల్ రిపోర్ట్ కూడా తయారు చేసే పనిలో కమిషన్ ఉంది. కాబట్టి మిగిలింది పొలిటికల్ మాత్రమే ఉంది, పొలిటికల్ యాంగిల్లో మాత్రమే విచారణ ఉంది. కాబట్టి గత ముఖ్యమంత్రిని హరీష్ రావును, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ను ఈ ముగ్గురిని నోటీసులు జారీ చేస్తుందా, విచారణకు పిలుస్తుందా, ఒకవేళ విచారణకు పిలిస్తే వాళ్ళు వస్తారా లేదా అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఈ నెల 31 వరకే కమిషన్ విచారణకు చివరి తేదీ 31 వరకు ఉంది. కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తుందా ప్రభుత్వం అనేది కూడా తెలియాల్సి ఉంది. వచ్చే నెల ఖచ్చితంగా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు జరిగాయనేది ఎన్డీఎస్ఏ జరుగుతుంది. ఎన్డీఎస్ఏకి సంబంధం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎన్డీఎస్ఏ ఏదైతే అక్కడ మేడిగడ్డ దగ్గర నిర్మాణం కాకుండా తుమ్మిడేటి దగ్గర కట్టడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది, అక్కడ వాటర్ కూడా సోర్సెస్ ఉంటుంది. కానీ అక్కడ లొకేషన్ మార్పు ఎన్డీఎస్ఏ చెప్పినప్పటికీ కూడా
లొకేషన్ మార్పు జరిగింది గత ప్రభుత్వంలో. ఆ లొకేషన్ ఎందుకు మార్పులు చేశారు, అక్కడ ఎందుకు నిర్మించారు మేడిగడ్డ దగ్గర అనేది ఇప్పటికీ ఒక సస్పెన్స్గానే ఉంది. కాబట్టి ముందు నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏకి ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఎన్డీఎస్ఏ ఏమాత్రం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పలేదు. తుమ్మిడేటి దగ్గర వాటర్ సోర్సెస్ బలంగా ఉన్నవి. కొంత మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కనుక అక్కడ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే మొత్తం కూడా ఆదిలాబాద్ కావచ్చు ఆ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కేవలం గత ప్రభుత్వం పెద్దలు ఒప్పందం ప్రకారమే మాటల వరకే ఆ లొకేషన్ మార్పులు జరిగినాయి. తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించారు. అక్కడ లొకేషన్ మార్పు జరిగి అక్కడ ప్రాజెక్టు నిర్మించారు. అది కూడా నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించారు. ఈరోజు కుంగుబాటు గురైంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ యాంగిల్లో జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నింటి కూడా కమిషన్ మొత్తం కూడా విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఉంది. ఇటు అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ల వరకు అట్లనే సిఎస్ల వరకు ఐఏఎస్ల వరకు మొత్తం కూడా అధికారుల నుంచి కీలక డేటా సేకరించి ఇప్పుడు ఫైనల్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మే 2 వరకు ఏదైతే సేకరించిన డేటా మీద దృష్టి పెట్టి మొత్తం కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన తర్వాత ప్రభుత్వం నుంచి కాళేశ్వరం కమిషన్కి వస్తుంది ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇప్పటికీ ఇంకొక 3 వారాలు గడువు అడుగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు మొత్తం కూడా ఈ ఫైనల్ రిపోర్టు తయారు చేసే పనిలో కమిషన్ అయితే ముందుకు వెళ్తుంది. ఈ ఫైనల్ రిపోర్ట్ తర్వాత ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దాని ఆధారంగానే ఫైనల్ జడ్జిమెంట్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేస్తుందా, లేదంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఇప్పటి వరకు సేకరించిన డేటా ఫైనల్ రిపోర్ట్ కావచ్చు, ఇదంతా కూడా వీటి ఆధారంగానే మొత్తం కూడా ఈ విచారణ పూర్తి చేస్తుందా అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. గతం నుంచి కూడా కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురిని కూడా పిలుస్తారనేది ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, ఈ ఫైనల్ ఏదైతే 400 పేజీల రిపోర్టు తర్వాత పిలుస్తారా లేదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. మే 2 తర్వాత మరో దఫా విచారణలో పిలుస్తుందా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.